ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 7వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఎటువంటి అనుకూల భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఇటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై 7వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు. అది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కు సంబంధించి ఒక అవకాశం రావడం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీకు ఈరోజు జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకుంటున్నారు, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ఈరోజు వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. భాగస్వాములతో, అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులను చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అతి చనువు అనేది పరాయి పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో
గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కావు. తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుంది. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడతారో వీలైతే దాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కానీ డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా మీ యొక్క భరోసా మీద ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇచ్చారు. ఆ యొక్క భారం అనేది ఆ యొక్క ఆర్థిక భారం అనేది మీ పైన పడింది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుకునే మార్గాన్ని అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు శనిదేవునికి దీపాన్ని వెలిగించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.